నీ దేశముదురు మొగుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డానికి నువ్వు ముందు హాస్పిటల్లో జాయిన్ చేశావు. దానికి సర్వీస్ ఛార్జ్ రాయి. ఆ తర్వాత గుడిలో కఠినమైన దీక్షలను చేశావు. దాని సర్వీస్ ఛార్జీలు రాయి. ఆ తర్వాత నీ కూతురు 108 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని తండ్రి చెవిలో ఉచ్చరించింది. దాని సర్వీస్ ఛార్జీలు రాయి. అన్నిటికీ కలిపి ఒక 20 లక్షలు రాయమ్మా. ఇంతకు ముందు చేసిన వాటికి 25 లక్షలు అయ్యాయి. ఈ 25 లక్షలు కలిపి మొత్తం 45 లక్షల దాకా అవుతుంది. జీవితాంతం నీ బాకీ చెల్లించుకుంటూ నీ దగ్గరే పడుంటాడు. నీ గొప్పతనంకు గుర్తింపు లేనప్పుడు, నీ సేవా త్యాగం వృధా అయిపోతున్నప్పుడు డబ్బుల రూపంలో అయినా వసూలు చేసుకో. జాబ్ సాటిస్ఫాక్షను, జేబు సాటిస్ఫాక్షను ఏదో ఒకటి ఉండాలంటారు కదా. వెయ్యమ్మా, మొహమాటం లేకుండా పెద్ద బిల్లు వెయ్యి. అన్నయ్య, ఇదివరకు నేనందరి గురించి అలా రాసినందుకు ఇప్పుడు నువ్విలా మాట్లాడొచ్చు. కానీ అప్పటి నా ఉద్దేశం డబ్బుల గురించి కాదు. డబ్బే నాకు ప్రధానం కాదు. బంధాలకి వెలకట్టకూడదని చెప్పడమే నా ఉద్దేశం. మావయ్య నాకు భారం అయిపోయాడని ఈ పెద్ద మనిషి నాకు 25,000 రూపాయలు ఇవ్వబోయాడు. తండ్రి లాంటి మావయ్యకి సేవ చేయడం భారం కాదని ఈ మనిషికి తెలియాలి అని ఆ విధంగా చేశాను. నేను గాని నా కూతురు గాని ఎప్పుడూ ఏది ఆశించి చేయమనయ్యా. దారిని పోయే వాళ్లకే నిస్వార్థంగా దానం చేస్తుంటాం. అలాంటిది అయిన వాళ్ల దగ్గర ఆశిస్తామా? ఆ విషయం నాకు తెలుసమ్మా. ఇదిగో, ఈ అమాయకపు చక్రవర్తికి అర్థం కావాలని, కనువిప్పు కలగాలని నీ దగ్గరకు తీసుకునొచ్చాను. అయ్యో అన్నయ్య, అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదా అన్నట్టు నీ చిన్న బామర్ది సంగతి నీకు తెలీదా? ఈయన గారికి కనువిప్పు కలగాలంటే ఈ యుగం అంతరించిపోవాలి. ఆ తర్వాత కూడా జరుగుతుందో లేదో గ్యారెంటీ ఇవ్వలేము. మనవాళ్లు అనుకున్నప్పుడు వీలైనన్నిసార్లు చెప్పడానికే ప్రయత్నిస్తుంటాం. విననప్పుడు ఎవరి కర్మ వారు అనుభవించాలని వదిలేస్తాం. అంతకు మించి మనం ఏం చేయలేమమ్మా. ఏంటి, నా మాటలకి కోపం వస్తుందా? లేదు. నా మాటలంటేనే నీకు చేదు. రాకుండా ఎందుకుంటుందిలే. నిజంగానే లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడిందంతా నిజం. నువ్వు నీ బిడ్డ ఏ స్వార్థం లేకుండా మా గురించి అంతా చేస్తారు. ఆ విషయం నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇక నుంచి నువ్వేం చేసినా వాటిని డబ్బుతో ముడిపెట్టను. నీ రుణం తీర్చుకోవడం అంత సులభం కాదు కూడా. ఏంటి సార్, రుణం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? అయితే మా మావయ్య అన్నట్టు తమరిలో తొందరలో మార్పొచ్చే అవకాశం ఉందన్నమాట. 2 రోజులాగు. కొన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. నేనేంటో నిరూపించుకుంటాను. 2 రోజుల్లో ఏ మార్పులొస్తాయి? భర్తగా నాకు దగ్గర కాగలుగుతావా? తండ్రిగా నా బిడ్డకి దగ్గర కాగలుగుతావా? నేను కూడా అదే జరగాలని కోరుకుంటున్నాను. నాకొక 2 రోజులు గడువివ్వు. మాయా, 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 మాయా. హాయ్ అవని. శ్రీకర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కర్టసీతో చూడ్డానికి వచ్చాను. నేను లోపలికి రాకుండా అడ్డుపడ్డావు. ఎమోషనల్గా ఉన్నావు కదా, అక్కడ వాదనలు ఎందుకులే అని సైలెంట్గా వచ్చేసాను. ఏం వాదన పెట్టుకునేదానివి? జస్ట్ ఫ్లోలో క్యాజువల్గా అన్నాను.
ప్రతిదీ సీరియస్గా తీసుకుంటావేంటి? అయినా శ్రీకర్ డిశ్చార్జ్ అయ్యాడని తెలిసింది. ఐఎమ్ సో హ్యాపీ. అవును, ఇంతకీ ఏంటి ఇలా వచ్చావు? ఏమైనా మాట్లాడాలా? నీ దగ్గర నుంచి నిజాలు కావాలి. ఏం నిజాలు? నా భర్త మీద అటాక్ చేయించింది నువ్వే కదా? ఏం మాట్లాడుతున్నావు అవని? నాటకాలు ఆడకుండా మర్యాదగా చెప్పు. నువ్వు అరిచినంత మాత్రాన నాకు సంబంధం లేని విషయం నేను ఒప్పుకుంటానా ఏంటి? నా బావ అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కారణం నువ్వే. నిన్ను అవని వదులు, వదులు అవని. అరే, అవని, అవని వదులు. నా మాట విన్నవని. నువ్వేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ తో వచ్చావు. వదులు, వదులు అవని. నీకు దక్కని ఆనందం నాకు దక్కకూడదని ఇదంతా చేస్తున్నావు. నీకు దక్కని శ్రీకర్ నాకు దక్కకూడదని వెనుక నుంచి గోతుల్ని తవ్వుతున్నావు. ఇంతకు ముందు ఆ మాంత్రికుడితో నువ్వు చేతులు కలిపి చెయ్యాల్సినవన్నీ చేశావు. వదులు అవని. ఇప్పుడు బయటికి మంచిదానిలా కనబడుతూ చెయ్యాల్సింది చేస్తున్నావు. నీ అంతట నువ్వే నిజాలు చెప్పకపోతే చంపేస్తాను. ఏయ్, అవని, అవని, వదలు, వదలు. అవని, అవని వదులు, వదులు అవని, వదులు. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు నా కూతురు చంపాలనుకుంటున్నావు? దీన్ని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. లేదంటే నిజంగానే మన కూతుర్ని చంపేస్తుంది. ముందు పోలీసుల్ని పిలిచి అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేసి లోపల వేయిస్తాను. ఆ తర్వాత మిగిలిన సంగతులు చూసుకుందాం. డాడీ ఆగండి ప్లీజ్. మీరు తొందరపడకండి. పాపం అవని లైఫ్ రిస్క్ లో పడుతుంది కదా. ఇంతకు ముందు మేము ఎంతలా బ్రతిమలాడినా వినకుండా నేను అరెస్ట్ చేయించింది. ఇప్పుడొచ్చి నేను చంపే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి దాని గురించి ఆలోచించకూడదు. మనం రిస్కులో పడతాం. అసలు నా కూతుర్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? హే మాయా, అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పు. వశీకర ఎవరు? వశీకర అలాంటి పేరు గల వ్యక్తితో మా అమ్మాయికి పరిచయమే లేదు. నా కూతురి ఓనీల ఫంక్షన్ కి ఆ వశీకర వచ్చింది. నా కూతురిని ఎత్తుకుని వెళ్ళబోతుంటే ఆ సమయంలో నా బావ అడ్డుపడితే దాడి చేసింది. అందువలన నా బావ హాస్పిటల్ పాలయ్యాడు. దానిని ఫంక్షన్ దగ్గరికి రప్పించింది నువ్వే. అందులో ఎలాంటి అనుమానము లేదు. ఆ వసీకరని మీ అత్తయ్య నిహారికలే ఆహ్వానించారని ఫంక్షన్లో అందరి ముందు బయటపడింది కదా. ఇప్పుడు నన్ను అనుమానిస్తావేంటి? నేను దాని ఇల్లు తెలుసుకుని వెళ్ళాను. అక్కడ అసలు ఇల్లే లేదు. ఏంటి? ఇల్లు లేకపోవడం ఏంటి?